అందరికీ నమస్తే. నేను మీ విజయమోహన్. వావ్ మామ్ ద్వారా శ్రీ శంకర విజయం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్ట్రో టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీమాత్రే నమః. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వామమ్. నేను మీ విజయమోహన్. ఏంటి సడన్గా వచ్చేసాను, డివోషనల్ నుంచి ఇలా వచ్చేసాను అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, మరి ఆస్ట్రాలజర్ శ్రీవాణి అరుణాచల గారి తోటి మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాము. అండ్ మనకి రోజువారీ కలిగే సందేహాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నాం కదా లాస్ట్ టైం. మరి ఈ రోజు ఇంకా చాలా సబ్జెక్ట్ ఉందండి. ఇవన్నీ కూడా ఒక చిన్న బేస్ మాత్రమే, అంటే మనకి ప్రైమరీ క్లాస్లో మాత్రమే ఉన్నాం ఇప్పుడు మనం ఆస్ట్రాలజీలో. సో ఇంకా డీప్గా వెళ్ళే సబ్జెక్ట్ చాలా ఉందన్నమాట. సో అవి ముందు మన శ్రీవాణి అరుణాచల గారు మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ డీప్గా వెళ్ళే కంటే ముందు ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, మీరేమేమి క్వశ్చన్స్ అడిగారు, నా సందేహాలు ఏమున్నాయి అనేది నేను వాణి గారితో అడిగి మాట్లాడేస్తాను. అండ్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేసి వచ్చేసేయండి. నమస్తే అండి. నమస్తే అండి. వాణి గారు, మరి రాశి చక్రం అంటూ ఉంటారు కదా, రాశి చక్రం అంటే ఏంటి? అంటే నక్షత్రాలకి అధిపతులు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఇల్లు ఇస్తారు అని అంటూ ఉంటారు కదా, దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, మనకు రాశి చక్రం అంటే అండి 12 రాసులు ఉంటాయి, 9 గ్రహాలు ఉన్నాయి. అందులో 7 గ్రహాలు 2 ఛాయాగ్రహాలు ఉన్నాయి. ఈ 7 గ్రహాలకి మనకు రాశి చక్రంలో ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు వాటి గురించి మనం చెప్పుకుందాం. మొట్టమొదటిగా రవిచంద్రుడు తల్లిదండ్రులు అనుకుంటాం మన జ్యోతిష్యంలో. అప్పుడు రవికి వచ్చి సింహరాశి ఇచ్చారు, చంద్రుడికి వచ్చి కర్కాటక రాశి ఇచ్చారు, బుధుడికి వచ్చి 2 ఇళ్ళు ఇచ్చారు, ఒకటి మిథునం ఒకటి కన్య. తర్వాత కుజుడికి అంటే మంగళుడికి 2 ఇళ్ళు ఇచ్చారు, ఒకటి మేషం రెండోది వృచ్చిక రాశి. తర్వాత 12 రాశులు ఉన్నాయండి. ఒకటి మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృచ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి. ఇలా మనకు 12 రాశులు ఉన్నాయి. వాటిలో రవికి వచ్చి సింహరాశి ఇచ్చారు, చంద్రుడికి వచ్చి కర్కాటక రాశి ఇచ్చారు, కుజుడికి వచ్చి మేషరాశి వృచ్చిక రాశి ఇచ్చారు, బుధుడికి మిథున రాశి కన్యారాశి ఇచ్చారు, గురువుకి ధనస్సు రాశి మీనరాశి ఇచ్చాడు, శుక్రుడికి వృషభ రాశి తులారాశి ఇచ్చారు. ఇలా 7 గ్రహాలకు మాత్రమే ఇచ్చారు. ఇందులో ఛాయాగ్రహాలైన రాహుకేతువులకి ఇళ్ళు లేవు, వాళ్ళు కూడా అడిగారు. అప్పుడు ఈ రాహుకేతువులు అనేది ఎవరి ఇళ్లలో ఉంటే వాటి ఫలితాలు మాత్రం ఇస్తాయండి, వాటికి ఇళ్ళు లేవు. ఈ 7 గ్రహాలకు మాత్రమే ఇళ్ళు ఉన్నాయి. అంటే ఒక్కొక్కరికి 2 ఇళ్ళు ఉన్నాయి. చూడండి, మనకు బుధుడికి 2 ఇళ్ళు ఉన్నాయి, కుజుడికి 2 ఇళ్ళు ఉన్నాయి, గురువుకి 2 ఇళ్ళు ఉన్నాయి, శనేశ్వరుడికి 2 ఇళ్ళు ఉన్నాయి. కానీ రవికి మాత్రమే 1 ఇల్లు, చంద్రుడికి మాత్రమే 1 ఇల్లు ఉన్నాయి. ఈ ఛాయాగ్రహాలకు మాత్రం లేవు. అందుకే ఎవరి ఇంట్లో ఉంటే వాటి ఫలితాలే ఇస్తారు. ఇది మనం ముందుగా చెప్పుకుందాం. అయితే మరి ఇప్పుడు రాహు కేతు ఇల్లు ఇచ్చారు అన్నారు. నాకు ఒక చిన్న డౌట్, అంటే మరి ఇది అడగచ్చు? ఇల్లు ఇవ్వలేదు అన్నారు. సో అయితే ఎప్పుడు ఏది ఫాలో అవుతూ ఉంటే దాన్ని బట్టి వస్తుంది అని అన్నారు కదా. సో ఇప్పుడు గ్రహణం అనేది కూడా అలానే వస్తుందా మనకి? గ్రహణం అనేది అది పూర్తి సబ్జెక్ట్ వేరే వస్తుంది. ఆ సబ్జెక్ట్ మళ్ళీ ముందు మనం చెప్పుకుందాం. రైట్. అయితే ఇప్పుడు గ్రహాలకి రాసులకి అన్నిటికీ ఇల్లు ఇచ్చారు అన్నారు కదా, మరి అవి అంటే ఆ ఇల్లు అనేది ఒక పర్మనెంట్ ప్లేస్లోనే ఉంటాయా, లేకపోతే గ్రహాలు అవి సంచరిస్తూ ఉంటాయా, ఏమైనా మారుతూ ఉంటాయా? ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇచ్చినవి పర్మనెంట్ అండి. మనం అంటే వాడుక భాషలో చెప్పుకోవాలంటే అది పర్మనెంటే. ఇప్పుడు నేను ఏ ఇల్లు చెప్పానో ఎవరెవరికి ఇచ్చారో అవి పర్మనెంట్. కానీ ఇందులో గ్రహాలు మారుతుంటాయి, ఇల్లు పర్మనెంట్. రైట్, ఇల్లు పర్మనెంట్. ఓకే. మరి ఇప్పుడు నక్షత్రాలు, ఓకే,
నక్షత్రాలు 27 నక్షత్రాలు అని అయితే నాకు తెలుసు. ఓకే, వాటి పేర్లు ఏంటి, అసలు వాటి ప్రాధాన్యత ఏంటి అనేది మాకు కొంచెం ఓకే క్లియర్గా చెప్తారా? 27 నక్షత్రాలు పేర్లు చెప్తా అండి. 1 అశ్విని, 2 భరణి, 3 కృత్తిక, 4 రోహిణి, 5 మృగశిర, 6 ఆరుద్ర, 7 పునర్వసు, 8 పుష్యమి, 9 ఆశ్లేష, 10 మక, 11 పుబ్బ, పూర్వ పలుగుని కూడా అనొచ్చు. ఉత్తర 12, అస్త 13, చిత్త 14, స్వాతి 15, విశాఖ 16, అనురాధ 17, జ్యేష్ఠ 18, మూల 19, పూర్వాషాఢ 20, ఉత్తరాషాఢ 21, శ్రవణం 22, ధనిష్ట 23, శతభిషం 24, పూర్వభాద్ర 25, ఉత్తరాభాద్ర 26, రేవతి 27 నక్షత్రాలండి. కానీ ఇందులో ఇంకొక నక్షత్రం ఉంది, అభిజిత్ నక్షత్రం ఉంది. అది ఎక్కడ వస్తుందంటే ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రం మధ్యలో వస్తుంది ఈ అభిజిత్ నక్షత్రం. రేర్గా వస్తుంది. ఈ అభిజిత్ నక్షత్రం కూడా ఉంది ఇందులో. ఇవి 27 నక్షత్రాలు. వాటి ప్రాధాన్యత చెప్పుకుందాం త్వరలో. సో వాణి గారు 27 నక్షత్రాల గురించి చక్కగా చెప్పేశారు. మరి కుజదోషం, కుజదోషం ఉండడము, దానివల్ల చాలా మంది పెళ్ళిళ్ళు కావట్లేదు అంటూ ఉంటారు. చాలా మంది ఏవేవో పరిష్కారాలు, చాలా డబ్బులు బాగా పాపం దానికి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దాని గురించి చెప్పండి. ఓకే, యాక్చువల్గా కుజదోషం గురించి అయితే భయపడాల్సిన పని లేదండి. అంటే నేను ఇలా చెప్తున్నాను, అయ్యో ఈవిడొచ్చి కుజదోషము గురించి ఇలా చెప్తుంది అనుకుంటారేమో, కానీ కుజదోషం గురించి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎక్కడ ఉంటే కుజదోషం వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అక్కడ ఉంటే మాత్రమే కుజదోషం వస్తుంది. దానికి కూడా ఒక రెమెడీ ఉంది, చిన్న చిన్న రెమెడీలు ఉన్నాయి, అవి చేసుకుంటే సరిపోతుంది. కుజదోషం అంటే తన స్వంత రాసులైన మేషం, వృశ్చికం, తర్వాత అంటే ఇందులో కూడా గ్రహాలలో కూడా శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. మిత్రులు ఇంట్లో ఉంటే కూడా మనకు కుజదోషం రాదు. అది సింహరాశి, ధనస్సు, తర్వాత మీనరాశిలో ఉంటే కూడా మనకు కుజదోషం వర్తించదు. తర్వాత కుజుడు ఇందులో నీచ ఉచ్చ స్థితి ఉన్నాయండి. 1 మకర రాశిలో ఉన్నా కూడా కుజదోషం ఉండదు. కర్కాటక రాశిలో నీచబడినా మనకు కుజదోషం ఉండదు. మనకు ఎప్పుడు వస్తుంది? బుధుడి ఇళ్లలో. అంటే బుధుడి ఇళ్లలో ఏవేవి? 1 మిథున రాశి, 2 కన్యా రాశి, శుక్రుడిల్లు మనకు వృషభ రాశి, తులారాశి. ఇక్కడ ఉన్నప్పుడు మనకు కుజదోషం వర్తిస్తుంది. అవి ఏవేవి? 1, 4, 7, 8, 12 ఇలా ఉంటే కుజదోషం ఉంది అని చెప్తారు. కాబట్టి ఈ ఇళ్లలో ఎక్కడైనా ఉన్నా మనకు కుజదోషం వర్తిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్న పరిస్థితి కాలంలో 29 సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తే ఈ కుజదోషం అనేది తగ్గుతూ వస్తుంది. ఇది పూర్వకాలంలో 8 ఏళ్లకి 10 ఏళ్లకు పెళ్లిళ్ళు చేసేవారు. అప్పుడు ఇది ఎక్కువ కుజదోషాన్ని చూసేవారు. కానీ ఇప్పుడు ఎవరు కూడా 25 ఏళ్ళు వచ్చినా పెళ్లిళ్ళు కాదు, ఎవరికి కూడా, అబ్బాయిలకు కాదు, అమ్మాయిలకు కాదు. వాళ్ళు స్థిరపడే టైమే 32, 33 అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న కాలంలో ఈ కుజదోషం అనేది భయపడాల్సిన పని లేదండి. అంటే లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ దీనికి కూడా రెమెడీ ఉన్నాయి. చిన్న చిన్న రెమెడీ చేసుకుంటే పోతుంది. ఉన్నాయండి. మనకు వాళ్ళ జాతక చక్రంలో చూసినప్పుడు సప్తమ స్థానం, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం కుజదోషం ఉంది, ఎక్కువ ఉంది అనిపిస్తుంది. అంటే లగ్నం నుంచి చూసినప్పుడు సప్తమ, అష్టమ. అలాగే చంద్రుడి నుంచి చూసినప్పుడు కూడా సప్తమ, అష్టమ. శుక్రుడి నుంచి కూడా చూస్తారు ఈ కుజదోషం. అంటే లగ్నం నుంచి చూసినప్పుడు 100% పనిచేస్తుంది, చంద్రుడి నుంచి చూసినప్పుడు 50% పనిచేస్తుంది, శుక్రుడి నుంచి చూసినప్పుడు 25% చేస్తుంది. కాబట్టి ఇలా మనకు ఒక్కటే చూసి ఒక లగ్నం ఇలా చూస్తూనే అయ్యో కుజదోషం అని భయపడకూడదు. ఇలా అన్నీ చూసిన తర్వాతే స్థానాలను బట్టి చూసి అప్పుడు వీళ్ళకు కుజదోషం ఉంది అని చెప్పాలండి. జాతకం అని వస్తూ ఉంటారు కదా చాలా మంది. అలాంటి వారికి ఏదైనా ఫ్యూచర్ లో ఏదైనా సమస్యలు ఉన్నాయి, అలాంటివి ఏమైనా ఉన్నాయి అని అనిపించినప్పుడు, అంటే వాళ్ళకి ఏదైనా బాగా గట్టి సమస్యలు ఉన్నాయి, అలాంటివన్నీ జనరల్ గా ఆస్ట్రాలజర్ గా
ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తూ ఉంటాయి? అంటే నక్షత్రాన్ని బట్ట వాళ్ళ ఇప్పుడు మీరు డేట్ టైం అన్నారు, వాటిని బట్టి చెప్తారా, లేకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఏమైనా చెప్తారా? లేదు, వాళ్ళ జాతక చక్రం బట్టి చెప్తాం. వాళ్ళకి ఏ దశలు నడుస్తున్నాయి, వాళ్లకు అష్టమంలో ఎవరున్నారు, ఇలా చూసి మనం వాళ్ళకు చెప్పగలమండి. అలా చూసి రాశి చక్రం చూసి చెప్పొచ్చు మనం. దశలను బట్టి, గోచారంను బట్టి కూడా మనం చూసి చెప్పొచ్చు. దానికి రెమెడీస్ కూడా ఉన్నాయి. అందరికీ ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి. బాధ్యతలు నిర్వర్తిస్తూనే మన టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ శంకర్ గారికి, అలాగే విజయ్ మోహన్ గారికి చాలా కృతజ్ఞతలండి.